బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ప్రతి నెల వేద స్వస్తి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షులు చంద్రపూడి చిట్టి సత్యరాజ్ తెలిపారు. బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో లోక కళ్యాణం వేద స్వస్తి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సంఘాధ్యక్షులు చంద్రపూడి చిట్టి సత్యరాజ్ తెలిపారు. బ్రాహ్మణ సేవా సంఘం కాకినాడ నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైన అశోక్ నగర్ లో ఉన్న సంఘాధ్యక్షులు చంద్రపూడి చిట్టి సత్యరాజ్ ఇంట్లో బ్రాహ్మణ ప్రముఖులు దంటు భాస్కర్, శ్రీరామ భగవతి, జీవి కృష్ణ ప్రకాశ్, అయ్యంగారి వెంకటేష్ ఆధ్వర్యంలో నూతన సంఘం ఏర్పాటైంది. సంఘం గౌరవాధ్యక్షులుగా జరపు సత్యనారాయణమూర్తి, అధ్యక్షులుగా సిసిఎస్ రాజు ఆధ్వర్యంలో ఉపాధ్యక్షులుగా రాయవరపు ప్రభాకర్ రావు, బొమ్మడి శివమూర్తి, కార్యదర్శి చావలి వెంకట రామనాథం, కోశాధికారిగా బాలంత్రపు రామకృష్ణ, ఉప కార్యదర్శిగా కప్పగంతుల వెంకట్, సభ్యులుగా దంటి భాస్కర్, చల్లా నిరంజన్, బొల్లాప్రగడ రవిచంద్ర, పూడూరి వెంకట సుబ్బారావు, వద్దిపర్తి సత్యమురళి, కందల రవీంద్రనాథ్, భగవద్ నాగమహాశయ, బొమ్మడి శివమూర్తి, అల్లప్రగడ అనంత పద్మనాభరామమూర్తి, కాళ్లకూరి మహేశ్వరరావు, కడియాల సత్యనారాయణమూర్తి, గరిమల శర్మ, ఎన్వివి శ్రీనివాస్, చంద్రపూడి చిట్టి సత్య వెంకటరమణ మూర్తి నియమితులయ్యారు. అనంతరం గాయత్రి వాణి మాసపత్రిక పునఃముద్రణ, వేదస్వస్తి బ్రాహ్మణ అభివృద్ధికి సంబంధించిన చర్యల కోసం నిర్ణయాలు తీసుకుంటామని వారు తెలిపారు. వెంకటరామనాథం, ఈ బ్రాహ్మణ సేవా సంఘం సెక్రటరీని. నాది ఒకటేనండి, బ్రాహ్మణుల అభివృద్ధి గురించి, బ్రాహ్మణుల గురించి మా వాళ్ళందరూ చాలా బాగా కష్టపడతారు. ఇవాళ నేను బ్రాహ్మణులకు ఒక మాట ఇవ్వదలుచుకున్నాను. ఎందుకంటే బ్రాహ్మణులకి భయం లేకుండా వెనకాల ఒక సంఘం ఉంది అనేది బ్రాహ్మణ సేవా సంఘంలో మా కమిటీ మెంబర్స్ మేము అందరం ఎప్పుడూ ఉంటాం. ఎవరికైనా ఏదైనా కష్టం కానీ, ఎవరికైనా ఏదైనా సహాయం కానీ, లేకపోతే భయం కానీ ఎవరైనా పెట్టినా మా సంఘం ఎప్పుడూ వాళ్ళతో పాటు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి సాల్వ్ చేయడానికి ముందర ఉంటాం. ఎందుకంటే బ్రాహ్మణులకి వాళ్ళ పొజిషన్లో ఏంటి భయంతో ఎక్కువ ఉన్నారు, ఇది కాకుండా వాళ్ళకి వెనకాల ఈ సంఘం ఉంటుంది అనేది నేను పూర్తిగా హామీ ఇస్తున్నాను. ఈ విధంగా ముందుకి బ్రాహ్మణ మిత్రులు, సోదరులు, విద్యార్థులు చదువుకునేవారు ఉంటే వారికి స్కాలర్షిప్లు అందజేయడం, ఇలాంటి కార్యక్రమాలన్నీ చేపట్టాలనేటటువంటి ఉద్దేశాలు ముందున్నాయి. అదేవిధంగా మాకు వేదస్వస్తి అనేది ఉంది. అది ప్రతి నెల సంక్రమణ రోజున జరుగుతుంది. ఆ వేదస్వస్తి ద్వారా బ్రాహ్మణులు వేదస్వస్తి జరిపితే అది మొత్తం అందరికీ లోక కళ్యాణార్థం అందరికీ కూడా మంచి జరుగుతుందనే ఉద్దేశంతో, అంటే కుల మత తారతమ్యాలు లేకుండా అందరికీ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ కాస్ట్, క్రీడ్, రిలిజియన్, రేస్ అందరికీ కూడా శుభం జరగాలనేటటువంటి ఉద్దేశంతో ఈ వేదస్వస్తి నిర్వహణను కూడా జరుపుతున్నాం. ఇలాంటి వేదస్వస్తి నిర్వహణకి ఒక సంవత్సరం ఖర్చుని దంటు భాస్కర్ గారు ఆయన ఎంతో మహోన్నతంతో ఆయనే ఈవేళే ఇక్కడే విరాళంగా ప్రకటించారు కూడా. తర్వాత మాకు ఈ కార్యక్రమం నడిపించడానికి ఒక చక్కటి ఏదైనా సమస్య వచ్చినా పరిష్కరించుకునేందుకు ఒక చక్కటి కమిటీని ఒకటి తయారు చేసి బ్రాహ్మణ పెద్దలని నియమించుకున్నాం. అందులో శ్రీరామ్ భగత్ గారు చంద్ర షిప్పింగ్ కంపెనీ చైర్మన్ గారు, తర్వాత కృష్ణ ప్రకాష్ గారు అడ్వకేట్ గారు, అయ్యగారు వెంకటేష్ గారు అడ్వకేట్ గారు, ఈ ముగ్గురిని నియమించుకున్నాం. దాంతోపాటు గతంలో సేవలు అందించినటువంటి అజ్జరపు సత్యనారాయణమూర్తి గారిని ఈ సంఘానికి గౌరవాధ్యక్షులుగా నియమించుకోవడం జరిగింది. బ్రాహ్మణ సేవా సంఘం నూతన కార్యవర్గానికి నా శుభాకాంక్షలు తెలియజేస్తూ, నా పేరు అజ్జరపు సత్యనారాయణమూర్తి. గతంలో నేను కార్యవర్గ సభ్యునిగా, ఆర్గనైజింగ్ సెక్రటరీగా తర్వాత ప్రెసిడెంట్గా కూడా గత 15 సంవత్సరాలుగా నా సేవలు అందిస్తూ ఉన్నాను. ఈరోజు జరిగిన కార్యక్రమంలో నన్ను గౌరవాధ్యక్షులుగా చేయడానికి నిర్ణయించిన మా ఈసీ సభ్యులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సాధారణంగా ఒకే ఆర్గనైజేషన్లో ఇన్ని పదవులు చేసిన వ్యక్తి నాకు తెలిసి బ్రాహ్మణ సేవా సంఘం ఉన్నప్పటి నుంచి కూడా నేను తప్ప మిగతా వాళ్ళు ఎవరు లేరని అనుకుంటున్నాను. 84వ సంవత్సరం నుంచి ప్రారంభించిన ఈ బ్రాహ్మణ సేవా సంఘం దినదిన అభివృద్ధి చెందాలని, నా వంతు సహాయం నేను అందిస్తానని అందరికి బ్రాహ్మణ సహోదరులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ స్వస్తి.